Hello aspirants, so welcome back to Competitive Hunters. So in this channel now, in this session we are going to discuss about RRB NTPC exams are ongoing. So exams అనేవి జరుగుతున్నాయి. సో ఈ ఎగ్జామ్స్ మనకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ స్టాటిక్ జీకే పరంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఒక సెషన్ చేస్తున్నాము, రైట్? సో ఇది సెకండ్ సెషన్ అనమాట. సో పార్ట్ 2 అని కూడా అనుకోవచ్చు మీరు, లెక్చర్ 2. సో స్టాటిక్ జీకే మీద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీద అప్కమింగ్ షిప్స్ లో మీరు అన్ని కూడా ఈ క్వశ్చన్స్ నుంచి మీకు ఈ క్వశ్చన్స్ అండ్ ఆల్సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎక్స్ట్రా కంటెంట్ నేను ఏదైతే చెప్తుంటానో సో దాని నుంచి మీకు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో విల్ సీ. First question. So who built the Shore temple at Mahabalipuram? So మహాబలిపురంలో ఒక షోర్ టెంపుల్ ఉంది. సో ఈ షోర్ టెంపుల్ ఎవరు కట్టారు అని చెప్పి అడుగుతున్నారు క్వశ్చన్ లో. సో ఆప్షన్స్ చూద్దాము. సో మీకు షోర్ టెంపుల్, సో మీకు టెంపుల్స్ చాలా ఇంపార్టెంట్. టెంపుల్స్ మీద ఖజురాహో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఎవరు కట్టించారు, ఏ డైనాసిటీ వాళ్ళు కట్టించారు, ఏ పీరియడ్ లో కట్టించారు, ఇటువంటివి మొడేరా సన్ టెంపుల్స్, షోర్ టెంపుల్స్, ఓకే, ఏదైనా బాగా స్పెషాలిటీ ఉన్న టెంపుల్స్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో పేరున్న టెంపుల్స్, ఇటువంటివన్నీ కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేస్తుంది అకార్డింగ్ టు ఎగ్జామ్ ఓరియంటెడ్ లో. ఓకే, సో ఇక్కడ మనము ఆన్సర్ చూసుకుంటే నరసింహవర్మన్ 1. సో నరసింహవర్మన్ 1 ఈ యొక్క షోర్ టెంపుల్ మహాబలిపురంలో కట్టించారు. సో ఈయన గురించి మనం తెలుసుకుంటే ఏ డైనాసిటీ పల్లవ, ఓకే, పల్లవ డైనాసిటీకి సంబంధించిన పర్సన్ అనమాట ఈయన నరసింహవర్మన్ 1. ఇన్ 7th సెంచరీలోని ఈ యొక్క ఇల్లు టెంపుల్ కట్టించడం జరిగింది. ఓకే, సో విల్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ది సడన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ది ఇండియన్ మెయిన్ ల్యాండ్? మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, కన్యాకుమారియా లేకపోతే ఇందిరా పాయింట్ అని చెప్పి. ఇక్కడ క్వశ్చన్లు ఏం అడుగుతున్నారు, సడన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ది ఇండియన్ మెయిన్ ల్యాండ్ అంటే మెయిన్ ల్యాండ్ కి ఒక ఎండ్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం ఐలాండ్ కి ఒక ఎండ్ ఉంటుంది. సో 2 ఎండ్స్ అయితే ఉంటాయి. ఏంటి, మెయిన్ ల్యాండ్ కి ఒక ఎండ్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం ఐలాండ్. సో ఐలాండ్స్ అంటే ఏంటి, మనకి ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటది కదా. సో మెయిన్ ల్యాండ్ కి ఒక సడన్ మోస్ట్ టిప్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మెయిన్ ల్యాండ్ కి ఒక టిప్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న లొకేషన్స్ అనేవి వేరు ఉంటుంది, అంటే ప్లేసెస్ అనేవి వేరుగా ఉంటది. సో మెయిన్ ల్యాండ్ కి మనం చూసుకుంటే ఇందిరా పాయింట్, కన్యాకుమారి, కోవలం, రామేశ్వరం, సో అన్ని కూడా మీకు సౌత్ సైడ్ ఉన్న ప్లేసెస్ ఇచ్చున్నారు. సో ఇక్కడ మనకి మెయిన్ ల్యాండ్ కి ఏం వస్తుంది అంటే కన్యాకుమారి వస్తుంది ఆన్సర్. సో కన్యాకుమారి ఇస్ ది ఆన్సర్. అదే ఐలాండ్ యొక్క సదర్న్ మోస్ట్ టిప్ అడిగితే ఏంటి అని అడిగితే అప్పుడు మనకి ఏం వస్తుంది, ఇందిరా పాయింట్ వస్తుంది. సో దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఓకే, ఇందిరా పాయింట్ ఇది వచ్చేసి మనకి నికోబార్ ఐలాండ్స్ లో ఉంటది. సో ఇది ఐలాండ్స్ లోని మీకు సదర్న్ మోస్ట్ టిప్ అనమాట. ఇందిరా పాయింట్ ఈజ్ ఇన్ ది నికోబార్ ఐలాండ్స్. సో కన్యాకుమారి మెయిన్ ల్యాండ్ లో సదర్న్ మోస్ట్ టిప్ ఏంటి అంటే కన్యాకుమారి. సో దిస్ ఈస్ ది యూట్యూబ్ ఛానల్ మై కాంపిటేటివ్ హంటర్. సో ఈ ఛానల్లో మీకు జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ అంటే పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, స్టాటిక్ జీకే, ఇంకా మళ్ళీ ఆర్ట్ అండ్ కల్చర్ అంటే డాన్సెస్, ఫెస్టివల్స్, ఇటువంటివన్నీ ఇంగ్లీష్ సినోనిమ్స్, ఆంటోనిమ్స్, బ్లాక్ బుక్ మీద సిరీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు ప్లేలిస్ట్ లో చూస్తే మీకు ఒకసారి అర్థమవుతుంది. అండ్ లేటెస్ట్ నోటిఫికేషన్స్, మీకు జాబ్స్ యొక్క నోటిఫికేషన్, సిలబస్, ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తుంటాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, yeah, we'll move into next question. Who was the first female judge of the Supreme Court of India? So మనకి ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఎవరు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఎవరు? సి ఆప్షన్స్, రుమాపాల్, ఫాతిమా బీవి, లీలా సేట్, ఇందు మల్హోత్రా. సో మనకి ఎవరు ఫస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ లో ఫస్ట్, అది కూడా ఫీమేల్ జడ్జ్ ఎవరు అని అంటే ఎవరు? ఫాతిమా బీవి. ఫస్ట్ జడ్జ్ ఎవరంటే ఫాతిమా బీవి వాజ్ ది ఫస్ట్ ఫీమేల్
judge. See, she was appointed in 1989. 1989 appointed చేశారు and she was the first female judge of Supreme Court. Okay. సో మనకి ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఎవరో సుప్రీం కోర్ట్ యొక్క జడ్జ్ ఎవరో మనం చూసుకున్నాము. మరి ఫస్ట్ ఫీమేల్ లాయర్ ఎవరో మనం చూసుకోవాలి. ఇండియాలో మనకి ఇండియాలో ఫస్ట్ ఫీమేల్ లాయర్ ఎవరు? ఫస్ట్ ఫీమేల్ లాయర్ వచ్చి మనకి కార్నేలియా సోరబ్జీ. సో షీస్ ఏ ఫస్ట్ ఫీమేల్ లాయర్ అనమాట. సో నోట్ చేసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కార్నేలియా సోరబ్జీ ఇస్ ది ఫస్ట్ ఫీమేల్ లాయర్ మనకి. ఓకే. అండ్ ఇక్కడ మనం ఆప్షన్స్ లో చూసుకుంటే మనకి ఉమెన్ జడ్జ్ ఎవరు? సారీ, లీలా సేట్ అని కూడా ఒక నేమ్ మనకు కనిపిస్తుంది, రైట్? ఇక్కడ ఇది లీలా సేట్. సో ఈవిడ వచ్చేసి ఫస్ట్, దీని కూడా సేమ్ జ్యుడిషియల్ కి సంబంధించిన పర్సనే. సో అది కూడా ఎవరు అని అంటే ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఇన్ ఢిల్లీ హైకోర్ట్. సుప్రీం కోర్ట్ కాదు, ఢిల్లీలో హైకోర్టులుగా సర్వ్ చేసిన ఫస్ట్ ఉమెన్ అనమాట. ఢిల్లీ హైకోర్ట్. ఎట్ ది సేమ్ టైం ఢిల్లీ హైకోర్ట్ తో పాటు ఈవిడ చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ కూడా సర్వ్ చేస్తున్నారు. ఫస్ట్ ఉమెన్ అనమాట. షీ ఆల్సో సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్, ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ of Himachal Pradesh, Chief Justice of Himachal Pradesh. సో ఇది ఇంపార్టెంట్ నేమ్స్ అనమాట మనకి ఎప్పుడు, అంటే ఈ ఎగ్జామ్ కి అనే కాదు, అంటే ఇప్పుడు అప్కమింగ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కనే కాదు, మీకు ఎస్ఎస్సి కానీ ఇంకా వేరే అదర్ ఎగ్జామినేషన్స్ మీరు పెట్టుకుంటున్నా కానీ, అంటే మీరు అటెంప్ట్ చేస్తున్నా కూడా, సో ఇవనేవి మీకు స్టాటిక్ పాయింట్స్ అనమాట, ఎప్పుడు మీకు మారవు. ఓకే, ఏ ఎగ్జామ్ లో అయినా మీకు ఇంపార్టెంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో, స్టేట్ ఎగ్జామ్స్ లో కూడా మీకు ఇంపార్టెంటే. ఓకే, సో డోంట్ స్కిప్ దిస్ అనమాట. సో ఇలా ఫస్ట్ ఎవరైనా వచ్చారు అంటే అది ఇంకా ఇంపార్టెంట్ మనకి, రైట్? సో ఇంకా నెక్స్ట్ విల్ మూవ్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ది బుక్ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా వాస్ రిటన్ బై. సో ఎకానమీ ఫర్ ఇండియా వాస్ రిటన్ బై ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. సో దిస్ ఈస్ ది బుక్ నేమ్. Planned Economy of for India was written by Visvesvaraya, Jawaharlal Nehru, Dadobhai Naoroji, C. Rajagopalachari. So Planned Economy for India was written by Visvesvaraya. So Visvesvaraya యొక్క ఈ యొక్క బుక్ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా బుక్ ని రచించారనమాట. ఇట్ వాస్ పబ్లిష్డ్ ఇన్ 1934. సో ఈయన ఆ విశ్వేశ్వరాయ అనమాట. ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరాయ, మనం వినుంటాము. సో ఇంజనీర్స్ డే, వి సెలబ్రేట్ ఇంజనీర్స్ డే ఆన్ ద బిహాఫ్ ఆఫ్ హిస్ కాంట్రిబ్యూషన్. సో ఈయన యొక్క ఈయనకు ఒక హానర్ గానే మనము ఆయన యొక్క బర్త్ యానివర్సరీ కింద మనము ఈ యొక్క యాన్యువల్ గా మనము ఇంజనీర్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటుంటాం. సో ఈయన మోక్షగుండ విశ్వేశ్వరాయ అండ్ ఈ బుక్ యొక్క ఆథర్ ఇద్దరు కూడా సేమే అనమాట. ఓకే, హీఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఫాదర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియాలో మన ఫాదర్ ఆఫ్ ఇంజనీరింగ్ అని కూడా పిలుస్తూ ఉంటాము. సో ఆయన కాంట్రిబ్యూషన్స్ అలా ఉన్నాయి ఓకే ఇంజనీరింగ్ ఫీల్డ్ కి. సో హీ వాస్ ఏ సివిల్ ఇంజనీర్. ఓకే, నెక్స్ట్, where is the India's only active volcano located? So India's only active volcano ekkada locate ayyindi? Diu, Lakshadweep, Barren Island and Majuli. సో ఇవన్నీ కూడా ఐలాండ్స్. సో వాల్కనోస్ మనందరికి తెలుసు, వాల్కనోస్ ఎరప్ట్ అవుతూ ఉంటుంది. సో ఇండియాలో ఉన్న ఏకైక యాక్టివ్ వాల్కెనో, ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఏకైక ఉన్న యాక్టివ్ వాల్కెనో ఏంటి అంటే బ్యారన్ ఐలాండ్స్ లో ఉంది. సో ఈ
వాల్కెనో ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బ్యారన్ ఐలాండ్స్. సో ఈ బ్యారన్ ఐలాండ్స్ ఎక్కడ ఉంది మనకి? అండమాన్ అండ్ నికోబార్, అండమాన్ అండమాన్ లో ఉంది మనకి. అండమాన్ లో ఈస్ ద ఓన్లీ యాక్టివ్ వాల్కెనో ఇన్ సౌత్ ఏషియా. అంటే మన ఇండియాలోనే కాదు, టోటల్ సౌత్ ఏషియాలో దిస్ ఈస్ ది ఓన్లీ యాక్టివ్ వాల్కెనో. Hirakud Dam is built across which river? Hirakud Dam is built across which river? సో మనకి రివర్స్ అండ్ డ్యామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, జోగ్రఫీ కిందే ఇది వస్తుంది మనకి కదా. సో గోదావరి, మహానది, నర్మదా, కృష్ణ. సో రివర్స్ యొక్క ఆరిజినేషన్ పాయింట్స్, ఆ రివర్స్ ఏ స్టేట్స్ లో ఎన్ని స్టేట్స్ లో ఫ్లో అవుతుంది, దాని యొక్క ఏరియా ఎంత, అది లాస్ట్ కి ఏ సీలోన ఓషన్ లోన డ్రైన్ అవుతుంది, ఏ ఓషన్ లో ఏ సీలో డ్రైన్ అవుతుంది, అండ్ ఆ రివర్ పైన ఉన్న డ్యామ్స్ ఏవే డ్యామ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ లో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇక్కడ హిరాకుడ్ డ్యామ్ మనకి మహానది రివర్ పైన ఉంది, వేర్ ఇట్ ఈస్ ప్రెసెంటెడ్ ఇన్ మహానది రివర్. సో మహానది రివర్ అనగానే మహానది రివర్ మనకి ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే ఒరిస్సా. సో ఒరిస్సాలో మహానది రివర్ అనేది ఫ్లో అవుతుంది ఎక్కువగా. సో హిరాకుడ్ డ్యామ్ ఇస్ లొకేటెడ్ ఇన్, సో ఇక్కడ మనకి ఫ్లో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా హిరాకుడ్ డ్యామ్ కూడా ఒరిస్సాలోనే ఉంటది, ఇజంట్ ఇట్? సో వరల్డ్స్ లాంగెస్ట్ ఎర్త్ డ్యామ్ అనమాట ఇది. వాట్? వరల్డ్స్ లాంగెస్ట్ ఎర్త్ డ్యామ్. విల్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ డస్ నాట్ పాస్ త్రూ విచ్ ఆఫ్ ది స్టేట్స్? సో ఏ స్టేట్స్ లోని మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవ్వదు అని చెప్పి అడుగుతున్నా. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియన్ స్టేట్స్ లో ఫస్ట్ మనం ఏ స్టేట్స్ లో పాస్ అవుతుంది అని తెలిస్తే అప్పుడు మనకి ఏ స్టేట్స్ లో పాస్ అవ్వదు అని మనకి తెలుస్తుంది కదా. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మనకి 8 స్టేట్స్ లో టోటల్ గా పాస్ అవుతుంది. హౌ మెనీ స్టేట్స్? ఇట్ పాసెస్ త్రూ 8 స్టేట్స్. సో మనకి 8 స్టేట్స్ లో ఇది అనేది పాస్ అవుతుంది, 8 స్టేట్స్. సో ఈ స్టేట్స్ 8 స్టేట్స్ ఏంటి అంటే, గుజరాత్ ఒకటి, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఎంపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. సో దీస్ ఆల్ ఆర్ స్టేట్స్. ఏ స్టేట్స్ లో ఇది ఫ్లో అవుతుంది, ఇది పాస్ అవుతుంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్? వెస్ట్ బెంగాల్, త్రిపుర, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. సో ఈ 8 స్టేట్స్ లో మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ ఏం అడిగాడు క్వశ్చన్ లో వాళ్ళు, ఏ స్టేట్ లో పాస్ అవ్వదు అని అడుగుతున్నారు. సో రాజస్థాన్ కవర్ అవుతుంది, గుజరాత్ కవర్ అవుతుంది, ఛత్తీస్గఢ్ కూడా కవర్ అవుతుంది. సో ఇంకా కవర్ కాని స్టేట్ ఏంటి? ఒరిస్సా. సో ఒరిస్సాలో ఇది పాస్ కాదు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 8 స్టేట్స్ లో మనకి పాస్ అవుతుంది. సో ఇది మీకు నిద్రలో లేపి అడిగినా మీరు చెప్పాలి, ఇది చాలా బేసిక్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, మనకి జాగ్రఫీ నుంచి స్ట్రాటజీలో. సో ఈ స్టేట్స్ అన్ని కూడా మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, త్రిపుర, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, త్రిపుర, మిజోరాం. ఓకే, సో ఈ 8 స్టేట్స్ మనకి నోట్ మీదే ఉండాలి, 8 స్టేట్స్ కూడా. ఓకే, నెక్స్ట్, హూ కాయిన్డ్ ది టర్మ్ నాన్ అలైన్మెంట్ మూమెంట్? అంటే ఫస్ట్ అసలు నాన్ అలైన్మెంట్ మూమెంట్ టర్మ్ ని అసలు ఈ వర్డ్ ని తీసుకొచ్చింది ఎవరు? నెహ్రూ, టీటో, నాసర్, వికే కృష్ణ మీనన్. సో ఈ వర్డ్ ని తీసుకొచ్చింది వికే కృష్ణ మీనన్. సో వికే కృష్ణ మీనన్. సో మీనన్ అని లాస్ట్ లో వర్డ్ వచ్చింది అంటే, మీనన్ అనే సర్ నేమ్ మనకి కేరళ నుంచి వచ్చిన కేరళ పీపుల్ కి ఈ యొక్క మీనన్ అనే నేమ్ మనకి కనిపిస్తుంది. ఓకే, surname, right? So although the movement was founded by Nehru, Tito and Nasser, the term అంటే మనకి ఈ యొక్క మూమెంట్ మనం ఫస్ట్
మనకి రాగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటి అని అంటే పేర్లు ఇవే అనమాట. సో ఈ మూమెంట్ ని ఫౌండ్ చేసింది వీలైనప్పటికీ బట్ ఈ యొక్క టర్మ్ కాయిన్ చేసింది మాత్రం వివి కృష్ణ మీనన్ గారే ఈ యొక్క టర్మ్ చేసింది. ఓకే, ఈ యొక్క ఫస్ట్ ఒక వర్డ్ పెట్టడం అనమాట. నెక్స్ట్, గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా వాజ్ స్టార్టెడ్ డ్యూరింగ్ విచ్ ఇయర్ ప్లాన్. సో ఇది మనకి ఎకానమీ నుంచి స్టాటిక్ జీకేలో వస్తుంది. ఓకే, సో చూద్దాం మనము ఏంటి అని. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో మనకి ఏ 5 year ప్లాన్ నుంచి గ్రీన్ రెవల్యూషన్ వస్తుంది అంటే థర్డ్ 5 year ప్లాన్. ఏంటి, థర్డ్ 5 year ప్లాన్ నుంచి మనకి గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎవరు తీసుకొచ్చారు? ఎంఎస్ స్వామినాథన్ బాట్ దిస్ గ్రీన్ రెవల్యూషన్. ఓకే, సి థర్డ్ 5 year ప్లాన్ ఇయర్ ఏంటి? 1961 నుంచి 1966 వరకు. సో ఈ యొక్క ఇయర్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఈ ఇయర్ కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, అజంతా కేవ్స్ వర్ మెయిన్లీ బిల్ట్ డ్యూరింగ్ ది రూల్ ఆఫ్. సో ఎవరి రూల్లో అజంతా కేవ్స్ ని కట్టడం జరిగింది? చోలాస్, మౌర్యాస్, గుప్తాస్, శాతవాహనాస్. సో ఎవరి రూల్, ఎవరి టర్మ్ లో? సో అజంతా కేవ్స్ మనకి లొకేషన్ ని చూసుకుని మనము హిస్టరీ మనం చూసుకున్నట్లయితే ఆ టైంలో ఎవరు ఈ యొక్క పరిపాలించారు? సో ఆ రెయిన్ లో అక్కడ మెయిన్ రూలర్స్ ఎవరు, ఏ డైనాసిటీ సంబంధించిన వారు, ఇవన్నీ మనం రికాల్ చేసుకున్నా కానీ చెప్పేయచ్చు. సో అజంతా కేవ్స్ బిల్డ్ చేసిన టైంలో ఎవరు రూలింగ్ లో ఉన్నారు అని అంటే శాతవాహనాస్ రూలింగ్ లో ఉన్నారు. ఓకే, నెక్స్ట్, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఫాట్ ఇన్ విచ్ ఇయర్? సో పానీపట్ ఇయర్స్ మనకి ఇంపార్టెంట్. బ్యాటిల్ ఆఫ్ పానీపట్, ఫస్ట్ బ్యాటిల్, సెకండ్ బ్యాటిల్. సో మనకి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ జరిగింది ఎప్పుడు అంటే 1526 లో. ఇన్ ది ఇయర్ ఆఫ్ 1526 మనకి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అనేది జరిగింది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఏ ఇయర్, మనకి 3 wars అనేవి ఉన్నాయి. బ్యాటిల్ ఆఫ్ పానిపట్స్ మనకి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 3 years అనేవి మనకు ఉన్నాయి, రైట్? సో ఈ 3 years మనం చూసుకుంటే ఫస్ట్ వార్ వచ్చేసి ఫస్ట్ వార్ వాజ్ ఫాట్ బిట్వీన్ బాబర్ అండ్ ఇబ్రహీం లోడి ఇన్ ది ఇయర్ 1526. బాబర్, సో వార్స్ ఎవరి మధ్య జరిగింది? ఏ రూలర్స్ మధ్య జరిగింది? ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. బాబర్ అండ్ ఇబ్రహీం లోడి. సో వీళ్ళ మధ్యన ఈ యొక్క వార్ అనేది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది జరిగింది. ఇంకా సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు జరిగింది మనకి? సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ మనకి 1556 లో జరిగింది. ఫస్ట్ వార్ 1526 లో జరిగింది. సెకండ్ వార్ 1556 లో జరిగింది. సో ఇది కూడా ఎవరి మధ్యన జరిగింది అంటే హేము అండ్ అక్బర్ మధ్యలో ఈ యొక్క వార్ జరిగింది. ఓకే, హేము అండ్ అక్బర్, మొఘల్ ఎంపరర్ అక్బర్ అన్నమాట. సో ఇంకా థర్డ్ వార్ ఎప్పుడు జరిగింది? 1761. చాలా టైం తీసుకున్నారు థర్డ్ పానిపట్ వార్ కి. ఎప్పుడు? 1761. ఇది ఎవరి మధ్య జరిగింది అని అంటే మనకి మరాఠా ఎంపైర్స్ అండ్ అహ్మద్ షా అబ్దాలి. మరాఠా ఎంపైర్స్ అండ్ అహ్మద్ షా అబ్దాలి. సో రూలర్స్ ఆర్ ఆబ్వియస్లీ ఇంపార్టెంట్. మహమ్మద్ షా అబ్దాలి 1764 మరాఠా ఎంపైర్స్ లో వీళ్ళ మధ్యన ఈ యొక్క వార్ అనేది జరిగింది. ఓకే, సో దేర్ ఆర్ 3. ఫాట్ బిట్వీన్ బాబర్ అండ్ ఇబ్రహీం లోడి మార్కింగ్ ది స్టార్టింగ్ ఆఫ్ మొఘల్ రూల్ ఇన్ ఇండియా. సో దీని తర్వాత మనకి మొఘల్ ఎంపైర్ అనేది బాగా విస్తరించుకుంది ఇండియాలోని. నెక్స్ట్ క్వశ్చన్, which ancient Indian scholar is known as the father of Indian surgery? ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీగా ఎవరు పేరు తెచ్చుకున్నారు? చరాక, పతాంజలి, సుశ్రుత, ఆర్యభట్ట. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ పేరు ఎవరు తెచ్చుకున్నారంటే సుశ్రుత. సో మనకి ఇప్పుడంటే ఇప్పుడంటే లేటెస్ట్ గా మనకి మొత్తం టెక్నాలజీ పెరిగినందువల్ల సర్జరీస్, ప్లాస్టిక్ సర్జరీస్ ఇవన్నీ వచ్చాయి. బట్ దీని యొక్క ఆరిజిన్ అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఏన్షియంట్ టైంలోనే మనకి సుశ్రుత అనే ఈయన ఒక సైంటిస్ట్ గా, ఒక ఫిజిషియన్ గా మనము ఈయన్ని చూసుకోవచ్చు.
సో ఈయన సుశ్రుత అనే వ్యక్తి అప్పుడు ఏన్షియంట్ టైంలోనే ఆయుర్వేదకి సంబంధించి, అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఎలా ఇవ్వాలి క్యూర్ చేయడానికి ఆయుర్వేదిక్ సంబంధించి, సో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అండ్ ఆల్సో ప్లాస్టిక్ సర్జరీస్. సో వీ కాంట్ ఈవెన్ బిలీవ్, సో అప్పట్లోనే ప్లాస్టిక్ సర్జరీస్ ఈయన చేసేవాళ్ళంట, ట్రీట్ చేసేవాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తో. సో అందుకని ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీగా మనం చెప్పుకోవచ్చు, సుశ్రుత. ఓకే, నెక్స్ట్ ది కన్లా పోర్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో ఇది మనకి పోర్ట్స్ మనకి ఎయిర్పోర్ట్స్, ఓకే, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంది? కండ్లా పోర్ట్ మనకి గుజరాత్ లో ప్రెసెంట్ అయి ఉంది. సో విచ్ స్టేట్? గుజరాత్. సో మనకి పోర్ట్స్ అంటే మనకి వాటర్ కోస్ట్ ఎక్కడో దగ్గరగా ఉండాలి. ఓకే, సో దాన్ని బట్టి కూడా మీరు మహారాష్ట్రకి ఉందా ఇలా కూడా మీరు చూసుకుని ఎలిమినేట్ చేసుకుని కూడా మీరు పెట్టచ్చు ఆప్షన్ గుజరాత్ అనమాట. కండ్లా అది కూడా ఏంటి, దీన్ దయాల్ పోర్ట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇండియాస్ మేజర్ పోర్ట్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. నెక్స్ట్ హిస్టరీకి సంబంధించి వచ్చింది. హూ వాజ్ ది వైస్రాయ్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ది పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1905? సో పార్టీషన్ ఆఫ్ బెంగాల్, సో ఇది మనకి ఒక ట్రిక్ ద్వారా కూడా మనం ఇది గుర్తుపెట్టుకోవచ్చు. సో పార్టీషన్ ఆఫ్ బెంగాల్, పార్టీషన్ అంటే ఏంటి? డివైడ్ చేయడం, అంటే పార్ట్స్ గా డివైడ్ చేసేయడం అనమాట. సో పార్ట్స్ గా డివైడ్ చేయడం అనేది మనం ఏంటి పార్ట్స్ గా డివైడ్ అయిపోతున్నాం అంటే ఇది అదొక కర్స్ గా మనము ఫీల్ అవుతుంటాము. సో ఈ టైంలో ఎవరు వైస్రాయ్ గా ఉన్నారు అని అంటే లార్డ్ కర్జన్. సో ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎవరు వైస్రాయ్ ది టైమ్ ఆఫ్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1905? లార్డ్ కర్జన్ వాజ్ ది వైస్రాయ్ ఎట్ దట్ టైమ్, లార్డ్ కర్జన్. సో ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ది టర్మ్ ఫిజికల్ డెఫిసిట్ ఈస్ డిఫైన్డ్ ఇన్, ఫిజికల్ డెఫిసిట్ ఏ దాంట్లో డిఫైన్ చేశారు? FRBM యాక్ట్. సో కంపెనీస్ యాక్ట్, FRBM యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, RBI యాక్ట్, సో ఇలా చాలా యాక్ట్స్ ఉన్నాయి. బట్ ఫిజికల్ డెఫిసిట్ ని పర్టికులర్ గా డిఫైన్ చేసిన యాక్ట్ ఏ యాక్ట్ లో డిఫైన్ చేసామంటే FRBM యాక్ట్. ఓకే, FRBM యాక్ట్. సో విల్ మూవ్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏంటి? The first Indian satellite was launched in which year? So they are asking you the year. ఏ ఇయర్ లో ఇండియన్ శాటిలైట్ ని లాంచ్ చేశారు అని. ఎప్పుడు లాంచ్ చేశారు? 1975 లో లాంచ్ చేశారు. ఓకే, 1975 లో దే లాంచ్ ది ఫస్ట్ ఇండియన్ శాటిలైట్. ఓకే, ఏంటి ఫస్ట్ ఇండియన్ శాటిలైట్? ఆర్యభట్ట, ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్. సో ఫస్ట్ శాటిలైట్ యొక్క పేరు ఏంటి? ఆర్యభట్ట. సో ఇది మనకు అందరికీ తెలిసిన విషయం. ఇయర్ అనేది మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా? వెరీ 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 ఈజీ. అసలు ఇది స్కూల్ కిడ్స్ యొక్క క్వశ్చన్ అని చెప్పాలి. ఏంటి? సోడియం బైకార్బోనేట్, సోడియం కార్బోనేట్, పొటాషియం క్లోరైడ్, అమోనియం క్లోరైడ్. సో ఏంటి? సోడియం బైకార్బోనేట్. ఓకే, సోడియం బైకార్బోనేట్ ఈస్ ది కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా. Who is the first Indian Governor General of Independent India? ఫస్ట్ గవర్నర్, ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా రాజేంద్ర ప్రసాద్, రాజగోపాలాచారి, నెహ్రూ, పటేల్. సో ఎవరు? రాజగోపాలాచారి. ఓకే, ఫస్ట్ గవర్నర్ జనరల్ అడుగుతుంది. ఓకే, చాలా మంది ఏంటంటే ఫస్ట్ ఇండియన్ అనగానే ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ అని కనిపిస్తుంది ఆప్షన్ లో. ఓకే, ప్రెసిడెంట్ అని చెప్పేసి ప్రెసిడెంట్ అని అడిగారు అని అక్కడ అడిగి ఉంటారు, వాళ్ళు క్వశ్చన్ కూడా పూర్తిగా చదివి ఉంటారు. సో రాజేంద్ర ప్రసాద్ అని పెట్టేస్తారు. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అని ఫస్ట్ చదివి అర్థం చేసుకుని అప్పుడు ఆన్సర్ పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ రాజగోపాలాచారి. సో హీ బికేమ్ ది గవర్నర్ ఇన్ 1948. సో 1947 లో మనకి లార్డ్ మౌంట్ బ్యాటన్ అయ్యారు గవర్నర్ జనరల్ గా. సో ఈయన తర్వాత 1948 లో ఎవరు అని అంటే గవర్నర్ జనరల్ ఫస్ట్ ఇండియన్ అనమాట. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ వచ్చేసి ఇండిపెండెంట్ ఇండియాలోనే మౌంట్ బ్యాటన్ అని వస్తారు. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగితే అప్పుడు మీరు రాజగోపాలాచారి పేరు పెట్టాలి. అదే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే మీకు ఖచ్చితంగా ఆప్షన్స్ లో రాజగోపాలాచారి కూడా ఇస్తాడు, బట్ రాజగోపాలాచారి కాదు మనకి. అప్పుడు ఆప్షన్ ఏమొస్తుంది? మౌంట్ బ్యాటన్ అనే వస్తుంది. ఓకే, ఇండియన్ అని అడిగితే అప్పుడు మాత్రమే మనం రాజగోపాలాచారి పెట్టాలి ఆప్షన్.
బాక్రా నంగల్ డ్యామ్. సో ఇందాక కూడా మనకి ఇలానే ఒక డ్యామ్ ఇచ్చి ఏ రివర్ మీద ఉంది అని అడిగారు. సో బాక్రా నంగల్ డ్యామ్ ఏ రివర్ మీద ఉంది? యమున, బియాస్, సట్లజ్, చీనాబ్. సో సింధు రివర్ ట్రిబ్యూటరీస్ అనమాట బియాస్, సట్లజ్, చీనాబ్ అన్ని కూడా. సో మనకి పాకిస్తాన్ ఇండియా కాన్ఫ్లిక్ట్స్ మనకి రీసెంట్ గా మనకి జరిగి ఉన్నాయి. సో సింధు రివర్, ఇండస్ రివర్ సిస్టమ్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అది హైలైట్ అయింది, మనం వాటర్ ని ఆపేసాము. ఓకే, సో దాని మీద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో రివర్స్ ట్రిబ్యూటరీస్ గురించి మొత్తం మనము ఇన్ఫర్మేషన్ నేర్చుకుని గుర్తు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో వాట్ ఈస్ ద బాక్రానంగల్ డ్యామ్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ది రివర్ సట్లజ్. సట్లజ్ మీద ఈ యొక్క డ్యామ్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునెస్కో. సో మనకి ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్, హెచ్క్యూస్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఏంటి హెడ్ క్వార్టర్స్? యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్. ఎక్కడ ఉంది? ప్యారిస్ లో ఉంది. ప్యారిస్ ఈస్ ది హెడ్ క్వార్టర్స్ ఫర్ యునెస్కో. సో ప్యారిస్ లో మనకి యునెస్కోకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఉంది. ఓకే, హియర్ మనకి 20 క్వశ్చన్స్ మనం చేసాము. సో మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా. సో అసలు తెలియకుండానే మొత్తం మనకి సెషన్ అనేది అయిపోయింది, రైట్? ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఆల్రెడీ నేను ఒక సెషన్ చేస్తున్నా. సో దిస్ ఇస్ ది సెకండ్ సెషన్. ఇంకొక సెషన్ కూడా ఉంది, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మీకు చాలా వెయిటేజ్ ఉంది కదా ఎగ్జామ్స్ లో. సో కరెంట్ అఫైర్స్ మీద నేను ఒక సపరేట్ గా, సో నెక్స్ట్ షిట్స్ కి కొంచెం హెల్ప్ అయ్యేటట్టు, ఓకే, ఈ పర్టిక్యులర్ టాపిక్స్ నుంచి, క్వశ్చన్స్ నుంచి మీకు ఎగ్జామ్స్ వచ్చే ఛాన్స్ ఉందని నేను ఎంసీక్యూస్ ఫార్మాట్ లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సెషన్ కూడా నేను చేయబోతున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు యాక్సెస్ ఆల్. అంటే అప్ టు డేట్ గా పోస్ట్ చేసినట్టు మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో అప్పుడు మీరు చూసుకోవచ్చు. డిలే అయితే మాత్రం లాస్ అయ్యేది మీరే ఖచ్చితంగా. సో అందుకని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి అండ్ లైక్ చేయండి అండ్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఒకసారి అన్ని చూడండి. యూ విల్ ఫైండ్ ఏ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ of mine in subjects regarding English and general studies. Okay, so keep supporting us guys, Competitive Hunters channel. So thank you for watching. So I hope this session is very useful for you. So keep watching, stay tuned to the channel. So soon our video kuda meeku as soon as possible I will upload in this channel current affairs, most important and expected current affairs. So until then, keep watching the channel. Bye aspirants, see you in the next video.